రాజ్యము దాచబడిన పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది. ఎందుకంటున్నాడు ఆ మాట? ఒక మనుష్యుడు దానిని కనుగొని ఏం చేస్తాడంట? దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకి కలిగినదంతయు అమ్మి ఆ పొలం కొంటాడంట. సో ప్రియదేవుని బిడ్డలారా, నిజానికి ఆ దాచబడిన ధనం ఎవరో తెలుసా? నువ్వే. ఎవరు? నువ్వే. నా ప్రభువు ఇప్పుడు ఆ పొలము నిన్ను క్రయధనముగా నిన్ను ఆయన పర్చేజ్ చేశాడు. నిన్ను విలువ పెట్టి కొన్నాడు ఆయన. హల్లెలూయా. అవునా కదా? ఈ భూమి అనే పొలములో నువ్వు నాటబడిన విత్తనం అయితే, ఆ విత్తనం ఎప్పుడైతే ఆ భూమిలో మరణిస్తుందో అది జీవాన్ని చూడగలుగుతుందంట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే జీవ గ్రంథంలోనికి తొంగి చూసి నీ జీవితాన్ని, ఈ లోక స్థితిగతులని, ఈ లోకపరమైన ప్రతి పరిస్థితిని నువ్వు మరణింప చేసుకొని నూతన ఆత్మ, నూతన జీవాన్ని, ఇదిగో పాతవి గతించిన సమస్తము నూతనమాయను, ఆ నూతన స్వభావము కలిగి నీ బ్రతుకును నువ్వు చూడగలిగిన నాడు నా ప్రభువు చెప్తున్నాడు, దాచబడిన ధనము నువ్వే అని.